ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Shall we turn our Bibles to the book of Romans chapter 8 verse 9? మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెరుద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. However, you are not in the flesh, but in the Spirit. If indeed the Spirit of God dwells in you, but if anyone does not have the Spirit of Christ, he does not belong to him. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. Here Apostle Paul is speaking about the importance of the Spirit of God. ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతున్నాడు. He says, you are not in the flesh, but in the Spirit. If indeed the Spirit of God dwells in you. దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు మీరు కారు అంటున్నాడు. And he continues, but if anyone does not have the Spirit of Christ, he does not belong to him. ఇంకా అతను కొనసాగుతూ అంటున్నాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. Many people think that if they baptized through the water, they can inherit the kingdom of God. చాలామంది ఏమనుకుంటారంటే, నేను బాప్తిస్మం పొందితే సరిపోతుంది, నేను పరలోక రాజ్యాన్ని పొందుకుంటాను అనుకుంటున్నాను. బట్ డూ యు నో ద పీపుల్ దే టుక్ బ్యాప్టిజం అండ్ దే స్టిల్ ద కంటిన్యూయింగ్ ఇన్ దర్ సిన్. అయితే మీకు విషయం తెలుసా, వారు బాప్తిస్మం తీసుకొని వారు మరలా పాప జీవితంలో కొనసాగుతూ ఉన్నారు. Tell me, those people can inherit the kingdom of God? నాకు చెప్పండి, అటువంటి ప్రజలు పరలోక రాజ్యాన్ని పొందుకోగలరా? In Matthew chapter 7 verse 21, Jesus said, మత్తయి సువార్త 7:21 వచ్చిన విధంగా రాయబడింది, those who call me Lord, Lord cannot inherit the kingdom of God, but those who do the will of God, they can inherit the kingdom of God. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. The one who does the will of God can inherit the kingdom of God. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వారు పరలోక రాజ్యాన్ని పొందుకోగలరు. అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మన యొక్క మరి గురి, నిజమైన గురి ఏంటంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవడమే. ఇఫ్ యు లివ్ and live and live, and when you die, if you did not get the kingdom of God, your life is waste. నువ్వు జీవించి 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 చివరికి మరణించినప్పుడు నీకు కనుక పరలోక రాజ్యం రాలేదనుకో, నీ జీవితం అంతా కూడా వ్యర్థమే వ్యర్థమే. The ultimate goal of every Christian is to reach the kingdom of God. ప్రతి క్రైస్తవుని యొక్క నిజమైన లక్ష్యం ఏంటంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవడమే.
We all know the story of the people of Israel. మనందరికీ కూడా ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్ర తెలుసు. They came out of Egypt. వారు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. God delivered them out of Egypt. ఐగుప్తు నుండి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. And they are traveling to the land of Canaan. ఇప్పుడు వారు కనాను దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. But do you know how many people reached the land of Canaan? కానీ మీకు తెలుసా ఎంతమంది ఆ కనాను దేశాన్ని చేరుకున్నారో? Only 2 people. ఇద్దరు మాత్రమే. Today let us ask ourselves. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. Can I inherit the kingdom of God? నేను పరలోకాన్ని చేరుకోగలనా? Here Apostle Paul is giving those who or the one if anyone does not have the Spirit of Christ, he does not belong to him. ఇక్కడ పౌలు చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే, హీఈస్ మెన్షనింగ్ ఇఫ్ ఎనీవన్. ఇక్కడ ఎవడైనను అంటున్నాడు పౌలు. ఈ స్పీకింగ్ ఎనీవన్. ఇక్కడ అంటున్నాడు ఎవడైనను. ఎలాంటి వాడైనా, వెదర్ హీఈస్ ఎ డాక్టర్, అతను ఒక డాక్టర్ గారు కావచ్చు, whether he is an engineer, అతను ఒక ఇంజనీర్ కావచ్చు, whether he is a builder, అతను ఒక కట్టడం చేసే ఒక వ్యక్తి కావచ్చు, whether he is a goldsmith or silversmith, బంగారపు పని చేసేవాడు లేకపోతే వెండి పని చేసేవాడు కావచ్చు, whether he is a pastor, ఒకవేళ పాస్టర్ గారు కావచ్చు, whether he is a teacher, ఒకవేళ బోధకుడు కావచ్చు, whether he is a government job holder, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కలిగిన వ్యక్తి కావచ్చు, whoever, ఎవరైనా, whoever you are, నువ్వు ఎలాంటి వాడు అయినా, the Bible says if anyone does not have the Spirit of Christ, బైబిల్ అంటుంది ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే, if you have the Spirit of God, you are not in the flesh. The Bible says దేవుని ఆత్మ మీలో నివసిస్తే శరీర స్వభావం నీలో ఉండదండి. శరీర స్వభావం గలవాడు కాదు, నీవు ఆత్మ స్వభావం గలవాడవే. Many people, they started their spiritual life with the Spirit of God and they are ending now without the Spirit. చాలామంది వారు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు చాలా చక్కగా ఆత్మ స్వభావంతో, లేకపోతే వారి దేవుని ఆత్మతో ప్రారంభించారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అసలు ఆత్మ లేడు అన్నట్టుగా అయిపోయింది. The Christendom is, the people in Christ. యేసుక్రీస్తులో ఉన్న ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే all are without Spirit of God. ఆత్మ లేని వారుగా అయిపోతూ ఉన్నారు. The Bible says if anyone does not have the Spirit of Christ. చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పుడు అందుకే బైబిల్ అంటుంది మీరు ఎవరైనా కూడా క్రీస్తు ఆత్మ లేకపోతే. Many people think that once the Holy Spirit in, he always, చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ ఒక్కసారి మనలోకి వస్తే ఇంకా నిరంతరము జీవిస్తాడు. Yeah, that is true. అవును, అది సత్యము. But you are the person who makes the Holy Spirit to go out of your life. కానీ పరిశుద్ధాత్మ నీలో నుండి బయటికి వెళ్ళిపోవడానికి నువ్వే కారణమవుతున్నావు. You are making or you are grieving the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. You are grieving the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. Many people, they are grieving the Holy Spirit. చాలా మంది ప్రజలు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. The Holy Spirit is grieving not because of the Gentiles but because of the God's people. దేవుని యొక్క ప్రజల ద్వారా మాత్రమే పరిశుద్ధాత్మ దుఃఖపరచబడుతున్నాడు కానీ లోకస్తుల చేత కాదు. Because the Bible says, ఎందుకంటే దేనికి వాక్యము సెలవిస్తుంది, the world cannot see the Holy Spirit. లోకము పరిశుద్ధాత్మను చూడదు. The world cannot know the Holy Spirit. లోకము ఆయన్ని తెలుసుకోనేరదు. They don't know who
హోలీ స్పిరిట్ ఈస్. పరిశుద్ధాత్ముడు ఎవరు అన్న విషయం లోకానికి తెలియదు. ఇఫ్ దే డోంట్ నో ద హోలీ స్పిరిట్, హౌ కెన్ దే గ్రీవ్ హిమ్? ఒకవేళ కనుక ఈ యొక్క లోకానికి పరిశుద్ధాత్ముడు ఎవరో తెలియకపోతే వారు ఏ విధంగా పరిశుద్ధాత్మను దుఃఖపరచగలరు? If the world doesn't know or do not know the Holy Spirit, how can they blaspheme against him? పరిశుద్ధాత్మని గురించి లోకానికి తెలిసి ఉండకపోతే వారు ఏ విధంగా దుర్భాషలాడుతూ ఉంటారు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా? థింక్ అబౌట్ దిస్. దట్ మీన్స్ అపోస్టల్ పాల్ సేస్, you are the people who are grieving the Holy Spirit. అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, ఇదిగో నువ్వే పరిశుద్ధాత్మను మోసపుస్తున్నావు. You are the one who is grieving the Holy Spirit. పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. You are lying to him. ఆయనకు వ్యతిరేకంగా అబద్ధాలు ఆడుతున్నావు. Do you have the Spirit of Christ? క్రీస్తు ఆత్మ ఉన్నదా? If you have the Spirit of Christ in your life, you will act like Christ. You will live like Christ. ఒకవేళ కనుక క్రీస్తు ఆత్మ నీలో ఉంటే నువ్వు క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకుంటావు, క్రీస్తు జీవించినట్లుగా జీవిస్తావు. You will love everyone. నువ్వు అందరినీ ప్రేమిస్తావు. You will love anyone. నువ్వు ఎవరినైనా కూడా ప్రేమిస్తావు. I'm not talking about the worldly love, but that is agape love. నేను లోకపు ప్రేమ గురించి మాట్లాడటం లేదు, దైవ ప్రేమ గురించి, అగాపే ప్రేమ గురించి. You are telling that I'm having the Spirit of Christ, but you are not loving your neighbor. నువ్వు అంటున్నావు, ఇదిగో క్రీస్తు ఆత్మ నాలో ఉన్నాడు అంటున్నావు, కానీ నీ పొరుగు అని ప్రేమించలేకపోతున్నావు. You are not able to forgive your neighbor. నీ యొక్క పొరుగు అని నీవు క్షమించలేకపోతున్నావు. You are listening to my words. నేను ఆ మాటలు ఆలకిస్తున్నాను. జస్ట్ థింక్ అబౌట్ యువర్ లైఫ్. ఒకసారి నీ జీవితాన్ని గురించి ఆలోచించు. హౌ మెనీ టైమ్స్ you hated your brother or sister? ఎన్నిసార్లు నీవు నీ పొరుగువాన్ని లేకపోతే నీ సహోదరుని కానీ ద్వేషించావు? Through your deeds, నీ పనుల ద్వారా, through your words, నీ మాటల ద్వారా, through your thoughts, నీ యొక్క ఆలోచన ద్వారా. The people might not know about your thoughts, but I can say that God knows your thoughts. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా ప్రజలు నాకు ఆలోచనలు తెలియదు కదా అనుకోవచ్చు. నా ప్రియ సహోదరుడా, దేవునికి నీ యొక్క ఆలోచనలు తెలుసు. He knows every thought. ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. జస్ట్ థింక్ అబౌట్ అవర్ లైఫ్స్. ఒకసారి మన జీవితాన్ని గురించి ఆలోచిద్దామా? ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ హ్యావ్ స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, బైబిల్ అంటుంది, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. అతను అసలు క్రీస్తుకు సంబంధించిన వాడే కాదు. ఇఫ్ యు ఆర్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్, will he accept you to the kingdom of God? ఒకవేళ నీవు యేసు ప్రభువుకు చెందినవాడు కాకపోతే ఆయన అసలు తన రాజ్యాన్ని అంగీకరిస్తాడా? నో, లేదు. He will never ever accept you to enter into the kingdom of God. ఆయన ఎన్నడూ కూడా పరలోక రాజ్యానికి ఆయన నిన్ను ఎంటర్ చేయనివాడు, ప్రవేశింపనీయడు. హీ విల్ సింప్లీ సే, ఐ డు నాట్ నో యూ. ఆయన చక్కగా సులభంగా ఒక మాట అంటాడు, నువ్వెవరో నాకు తెలియదు. దెన్ యూ కెన్ సే టు హిమ్, అప్పుడు నువ్వు చెప్పొచ్చు ఈ విధంగా, లార్డ్ ఐ ప్రొక్లైమ్ ద గుడ్ న్యూస్ టు మెనీ పీపుల్, సో వాట్? అప్పుడు నువ్వు అనొచ్చులాగా, అయ్యా అనేక మందికి సువార్త ప్రకటించానే. ఆయన అంటాడు, అయితే You might say, Lord, I did miracles in your name. ప్రభువా, నీ నామమున మేము అద్భుతాలు చేస్తామని నువ్వు చెప్పొచ్చు. He will say, so what? ఆయన అంటాడు, అయితే Lord, I prophesied to the people in your name. ప్రభువా, నీ నామమున నేను ప్రవచనాలు చెప్పాను అంటుంటే, he says, so what?
ఆయన ఒకటే అంటాడు, అయితే దెన్ యూ కెన్ సే టు హిమ్, అప్పుడు నువ్వు చెప్పచ్చు ఈ విధంగా, అయ్యా ప్లీజ్ యాక్సెప్ట్ మీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నన్ను నీ యొక్క రాజ్యంలోనికి అంగీకరించవా? హీ విల్ సే ఐ డోంట్ నో యూ. ఆయన అంటాడు, నువ్వెవరు నాకు తెలియదు. వై? ఎందుకని? ఐ డు నాట్ నో యూ, నువ్వెవరు నాకు తెలియదు. నువ్వు అడగచ్చు. యూ విల్ సే సో మెనీ థింగ్స్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి అనేక విషయాలు చెప్పప్పుడు, ఇవి చేశాను అవి చేశాను, బట్ స్టిల్ హీ సేస్ ఐ డు నాట్ నో యూ. అయినా అంటాడు అక్కడ ఒక మాట, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. దట్స్ వై వీ షుడ్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. అందుకే మనకు క్రీస్తు ఆత్మ కలిగిన వారంగా జీవించాలి. లవ్ ఎవ్రీవన్, అందరిని ప్రేమించు. డోంట్ హేట్ ఎనీవన్, ఎవరిని కూడా నువ్వు ద్వేషించొద్దు. ఓన్లీ లవ్, ప్రేమించు. ప్రేమ మాత్రమే చూపించు. ప్రే, ప్రార్థన చేయు. ఫర్గివ్ దెమ్, వారిని క్షమించు. టుడే ఇన్ దిస్ టైమ్ ఐ కెన్ సే దట్ మెనీ పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ దెర్ నైబర్స్. చాలామంది కూడా పొరుగు వారిని క్షమించలేకపోతున్నారండి. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ ఇన్ దర్ హౌస్ హోల్డ్ పీపుల్. ఇంట్లో ఉన్న వారిని క్షమించలేకపోతున్నారు. సపోజ్ somebody did wrong, ఎవరో ఒకరు ఒక తప్పు చేశారు. వై డోంట్ యు ఫర్గివ్ దెమ్? నువ్వు వాటిని ఎందుకు క్షమించకూడదు? Without understanding, without knowing, without senses, the small son, the youngest son of your father, he left the house and he did the wrong things and he wasted all of the money. చిన్న కుమారుడు, తండ్రి యొక్క చిన్న కుమారుడు నాడే ఆస్తంతా కూడా కూడగట్టుకొని ఆస్తంతా కూడా దుర్వ్యాపారముల పాడు చేస్తే ద ఫాదర్ ఫర్గివెన్ హిమ్, ఆ తండ్రి ఆ కుమారుని క్షమించాడే. గాడ్ వాంట్స్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్. దేవుడికి ఇలాంటి ప్రజలు కావాలండి. ఆర్ యూ ఫర్గివింగ్ ద పీపుల్? నువ్వు ప్రజలను క్షమించగలుగుతున్నావా? ఆర్ యూ ఫర్గివింగ్ ద పీపుల్? నువ్వు ప్రజలను క్షమించగలుగుతున్నావా? ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద జెంటైల్స్. నేను అన్యుల గురించి మాట్లాడటం లేదు. అండ్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు ద జెంటైల్స్. నేను అన్యులతో మాట్లాడటం లేదు. ఐఎమ్ స్పీకింగ్ టు యూ డియర్ బ్రదర్ హూ ఈజ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్న మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఐఎమ్ స్పీకింగ్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ చర్చ్. సంఘంలో ఉన్న ప్రజలతో నేను మాట్లాడుతూ ఉన్నాను. డియర్ బ్రదర్, ఐఎమ్ స్పీకింగ్ టు యూ. ప్రియ సహోదరుడా, నీతో నేను మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరి, స్టాప్ డూయింగ్ యువర్ వర్క్ అండ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ యొక్క పనులను ఆప్ చేసి ఒకసారి దేని యొక్క వాక్యాన్ని విను. ఐఎమ్ స్పీకింగ్ టు యూ. నేను నీతోనే మాట్లాడుతున్నాను. వై యు ఆర్ హేటింగ్ యువర్ నైబర్? ఎందుకు నీ పొరుగువాన్ని ద్వేషిస్తున్నావు? ఓకే, దే డిడ్ రాంగ్ టు యువర్ లైఫ్, దే డిడ్ రాంగ్ టు యువర్ ఫ్యామిలీ. అవును, వారు నీ జీవితానికి అపకారం చేశారు, నీ కుటుంబానికి అపకారం తలపెట్టారు. సో వాట్? అయితే కాంట్ యు లవ్ దెమ్? వారిని ప్రేమించలేవా? వై ఐ షుడ్ లవ్ దెమ్ పాస్టర్ గారు? ఒకవేళ అడగవచ్చు, పాస్టర్ గారు ఎందుకు వారిని ప్రేమించాలి? బికాస్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే నీలో క్రీస్తు ఆత్మ ఉన్నాడు కాబట్టి. పాస్టర్ గారు వై ఐ షుడ్ ఫర్గివ్ దెమ్? ఎందుకు అటువంటి వారిని క్షమించాలి? దే డిడ్ సో మెనీ బ్యాడ్ థింగ్స్ అబౌట్ మీ. వారు అనేకమైన అపకారాలు చేశారు. దే డిడ్ సో మెనీ బ్యాడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితానికి చాలా చెడు చేశారు. దే డిడ్ సో మెనీ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ టు మై ఫ్యామిలీ. నా కుటుంబానికి వారు బాధ కలిగించారు, చెడు కలిగించారు. వై షుడ్ ఐ లవ్ దెమ్? వై షుడ్ ఐ ఫర్గివ్ దెమ్? అటువంటి వారిని ఎందుకు ప్రేమించాలి? అటువంటి వారిని ఎందుకు క్షమించాలి? If you ask this question to me, ఒకవేళ అదే ప్రశ్న అడిగితే I will say, because you have the spirit of Christ. నేను అంటాను, నీలో క్రీస్తు ఆత్మ ఉన్నాడు కాబట్టి క్షమించాలి. If you can't forgive the people, ఒకవేళ నువ్వు కనుక క్షమించలేకపోతే, అండర్స్టాండ్, అర్థం చేసుకో, you don't have the spirit of Christ.
నీలో క్రీస్తు ఆత్మ లేడు. యూ డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో క్రీస్తు ఆత్మ లేడు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ వర్డ్. ఈ మాట నేను చెప్పటం లేదు. ద బైబిల్ సేస్, దేవునికి వాక్యము తెలియజేస్తూ ఉన్నది. Can you read verse number 14, the same chapter of Romans 8? అదే అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయం 14వ చదివినట్లయితే, For all who are being led by the Spirit of God, these are sons of God. దేవుని ఆత్మ చేత అందరు నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. If you read the above verse 13, For if you are living according to the flesh, you must die. But if by the Spirit you are putting to death the deeds of the body, you will live. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా మీరు చావలసిన వారు ఇందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లా మీరు జీవించేదరు. You live when you use your spirit of Christ. If you use your spirit and kill the deeds of body, మీరు ఆత్మను అనుసరించి ఆత్మను ఉపయోగించి మీరు శారీరక క్రియలను చంపమంటున్నాడు. వాట్ ఆర్ ద డీడ్స్ ఆఫ్ బాడీ? ఏంటి ఈ యొక్క శారీర క్రియలు? Let me say hate, ద్వేషం. Let me say unforgiveness, క్షమించలేకపోవడం. Many people have this problem. ఈ సమస్య అనేక మందికి ఉంది. So I want to pray. అందుకే నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. This night let us commit to the Lord. He will forgive. He will forgive our iniquities. మనందరం కూడా ప్రభుకు అప్పగించుకుందాం. ఆయన మనల్ని క్షమించే గొప్ప దేవుడు అంటే ఆయన. The Bible says, if you don't forgive, God won't forgive you. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు క్షమించకపోతే నీ పాపం క్షమించబడదు. If you don't forgive, you will never be forgiven. నువ్వు క్షమించకపోతే నువ్వు ఎప్పుడు కూడా క్షమించబడకుండానే ఉంటావు. If you forgive, God will forgive you. What a wonderful link God is giving here. చూడండి, ఒక సంబంధం ఇక్కడ చూడండి. నీవు క్షమిస్తే నీవు క్షమించబడతావు. దట్స్ ద ట్రిక్, దట్స్ ద సీక్రెట్. అదే రహస్యం, అదే ఒక చక్కటి మర్మాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇఫ్ యూ ఫర్గివ్ అదర్స్, గాడ్ విల్ ఫర్గివ్ యూ. దట్ ఈస్ ద లార్డ్స్ ప్రేయర్. అదేనండి ప్రభువు నేర్పిన ప్రార్థన. లార్డ్, forgive our debtors as we have forgiven our debtors also. Forgive our debts as we have forgiven our debtors. ప్రభువా, మా యొక్క రుణ సమయం క్షమించిన ప్రకారము మా రుణాలను క్షమించమంటున్నాడు. సో the first person, who is the first person here to forgive? ఇక్కడ ఎవరండి క్షమించవలసిన మొట్టమొదటి వ్యక్తి? నాట్ గాడ్, దేవుడు కాదు, యు, నీవే. If you forgive first, God will forgive you next. నువ్వు ఇప్పుడు గనక క్షమిస్తే తర్వాత దేవుడు నిన్ను క్షమిస్తాడు. You have to do the first step. మొట్టమొదటి మెట్టు నువ్వే చేయాలి. Shall we pray? ప్రార్థన చేద్దాం. Dear Father, we come to your presence. ప్రియమైన తండ్రి, నీ పాదసన్నిధికి వస్తున్నాను. Thank you for this wonderful time. ప్రభు, చక్కటి సమయాన్ని బట్టి వందనాలు. Thank you for speaking to us. ప్రభు, మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. If anyone does not have the Spirit of Christ, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, he do not belong to him. అతడు ఆయనకు చెందినవాడు కాడని మాతో మాట్లాడా. Lord, many people, they are thinking that we have the Spirit of Christ. అనేక మంది అనుకుంటున్నారు, ఇదిగో నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో దేవుని ఆత్మ ఉంది, క్రీస్తు ఆత్మ ఉన్నాడు అనుకుంటున్నారు. They are deceiving themselves, Lord. ప్రభువా, వారు తమను తాము మోసపరుచుకుంటున్నారు. Because we can understand by their deeds. ఎందుకంటే వారి క్రియల వల్ల మాకు అర్థమవుతుంది. They are not loving the people. వారు ప్రజల్ని ప్రేమించలేకపోతున్నారు. They are not forgiving the people. వారు ప్రజలను క్షమించలేకపోతున్నారు. Then how can they say that they have the Spirit of Christ? అటువంటి వారు ఏ విధంగా క్రీస్తు ఆత్మ ఉన్నాడని చెప్పగలరు ప్రభువా? Lord, I pray for the people who heard these words. ప్రభు, ఈ మాటలు విన్న ప్రజల్ని అసలుకు అప్పగిస్తున్నాను.
బ్లెస్ దెమ్, వారిని ఆశీర్వదించండి. లార్డ్ హెల్ప్ దెమ్ టు ఫర్గివ్ అదర్స్, వారు ఇతరులను క్షమించడానికి సహాయం దయచేయండి. బికాజ్ ద బైబిల్ సేస్, ప్రభువా నీ యొక్క వాక్యము తెలియజేస్తుంది కదా ప్రభువా, ఇఫ్ యూ ఫర్గివ్ గాడ్ విల్ ఫర్గివ్ యూ. ప్రభువా మేము క్షమిస్తేనే కదా మమ్మల్ని క్షమిస్తాం. Many people, they are not forgiving others. చాలామంది ఇతరులను క్షమించలేకపోతున్నారు. Many people, they are not forgiving the household people. ఇంట్లో ఉన్న వాళ్ళని క్షమించలేకపోతున్నారు. స్వామి, Lord, that's what you are saying. I do not know you. అందుకే నువ్వు అంటున్నావు ప్రభువా, నువ్వెవరో నాకు తెలియదు అంటున్నావు. సో స్పీక్ టు దెమ్ లార్డ్. ప్రభువా కాబట్టి అటువంటి వారితో మీరు మాట్లాడమని వేడుకుంటూ ఉన్నారు. Oh Jesus, we praise your name, ప్రభువా. ప్రభువా మరొకసారి నీ పాద సందులో నిన్ను ఆరాధన చేస్తున్నాం. Bless this time, ఈ సమయాన్ని దీవించు. I pray for the people who heard this message. ఈ యొక్క సందేశాన్ని విన్న వారందరినీ మీ స్థలకు అప్పగిస్తున్నా. Speak to them. వారితో మీరు మాట్లాడండి. Lord, enlighten their hearts. వారి హృదయాన్ని వెలిగించండి. Lord, hallelujah. Lord, hallelujah. ప్రభువానికే స్తోత్రం, ప్రభువానికే స్తోత్రం. Open their hearts to understand your message. నీ సందేశాన్ని అర్థము చేసుకొని వారి యొక్క హృదయాన్ని తెరవమని వేడుకొచ్చున్నాం. హెల్ప్ దెమ్ టు ఫర్గివ్, హెల్ప్ దెమ్ టు లవ్. వారు క్షమించడానికి, ప్రేమించడానికి సహాయం చేయమని వేడుకుంటాం. ఇన్ జీసస్ మైటీ ప్రెషస్ నేమ్ వి ఆఫర్ దిస్ ప్రేయర్. ఆమేన్. ప్రశస్తమైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. If you are blessed by this message, share to others. ఒకవేళ మీరు ఈ సందేశం ద్వారా ఆశీర్వదించబడితే అనేక మందికి మీరు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు. లెట్ దెమ్ నో. వారు కూడా తెలుసుకోవాలి. గాడ్ బ్లెస్ యు వన్స్ అగైన్. మరొకసారి ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.